దానిలో పెద్ద తథ్యం నాకు కనపడుతుంది. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, ఈ ఎన్నిక మనం చూస్తే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చాలా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కుల సంఘాల మీటింగ్లు కూడా డైరెక్ట్గా సీఎం స్థాయి వ్యక్తులు ఆయన వెళ్ళిపోయారు. చాలా ప్రాంతాలకు ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడే మకాం వేసి కూర్చున్నారా అనిపించే విధంగా ఆయన ప్రచారం చేశారు. కానీ ఈ బాధ్యతనంతా, బీఆర్ఎస్ బాధ్యతనంతా కూడా కేటీఆర్ గారు భుజస్కంధాల మీద పెట్టి మాత్రమే మోసే పరిస్థితి. ఎందుకంటే హరీష్ రావు గారు వాళ్ళు తండ్రి గారు చనిపోవడం వల్ల ఆయన కొన్ని రోజులు దానికి దూరంగా ఉన్నారు. ఒంటరివాడు అయిపోయాడు ఇక్కడ కేటీఆర్ మాత్రం. అయితే ఇంత సీరియస్గా సీఎం స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గ్రౌండ్లో వర్క్ చేస్తే కేసీఆర్ గారు దీని మీద ఒక మెసేజ్ ఇవ్వడమో, ఒక వీడియో ఇవ్వడమో, లేకపోతే ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేయడమో చేయకపోవడం కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం అనుకోవచ్చా? మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎన్నిక కాబట్టి కేసీఆర్ గారు వారు వచ్చి ప్రచారం చేస్తారు అన్న ఇది కూడా ఎక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఎక్కడ నాకు కనిపించలేదు. ఇది మొత్తం ఎలక్షన్ బాధ్యతనంతా కూడా కేటీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది అన్నది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఆయన స్థానం పదిలమైంది. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు వారందరూ కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ స్థాయిలో కంటెండర్స్ వీరందరూ కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఈ విజయం ముఖ్యంగా కేసీఆర్ గారి కన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన స్థానాన్ని ఇంకా పదిలం చేసింది, ఇంకా బలోపేతం చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన లీడర్షిప్ మీద ఈవెన్ సెంట్రల్ కాంగ్రెస్ కావచ్చు, వీరు కూడా ఆయన నాయకత్వం మీద ఇంకా విశ్వాసం వారికి ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. ఆ విధంగా ఆయన ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన తిరిగి చేశారో అదే స్థాయిలో ఈ ఎలక్షన్ కోసం ఆయన తిరిగినట్టు నాకైతే అనిపించింది. ఆయన పార్టిసిపేషన్ గాని, అనేక రోడ్ షోలు గాని, మీటింగ్స్ లో గాని పాల్గొనడం, ఇవన్నీ కూడా ఆయన లీడర్షిప్ ని ఇంకా బలోపేతం చేసిందని మనం అనుకోవచ్చు. సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఈ విజయం కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుందే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సిటీ లిమిట్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినా సరే ఇక్కడ అయితే సీట్లు సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు ఈ సీటు సంపాదించడం అన్నది తొలి విజయంగా భావించవచ్చా వచ్చే ఎన్నికలకి? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా ఉండబోతాయి. ఎందుకంటే అటు బీజేపీ కూడా ఇంతకు ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు చూసుకుంటే వాళ్ళ యొక్క విజయాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ అపజయం వల్ల వాళ్ళు కూడా మళ్ళా దే విల్ పుల్ దేర్ సాక్స్. వాళ్ళు మళ్ళా ఈ రంగంలో మనల్ని నిలబెట్టుకోవాలంటే వారు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా దీన్ని రిటైన్ చేసుకోవాలి అన్న ఒక ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా క్రూషల్ గా మారబోతున్నాయి మూడు పార్టీలకు కూడా. సో ఈ మూడు పార్టీలు ఎలా వాళ్ళు విజయాలు తీసుకురాబోతున్నారు, క్యాండిడేట్ సెలక్షన్ గానీ, క్యాంపెయినింగ్ గానీ, ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా హోంవర్క్ అందరూ కూడా గట్టిగా చేయాల్సిన అవసరం ఈసారి ఉంటుందన్నది ఈ ఎలక్షన్ ద్వారా. ఒక కాంగ్రెస్ కూడా ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది గెలుచుకోవాలని, బీఆర్ఎస్ ఇది మనకు పోయింది కాబట్టి మిగతా మనం తెచ్చుకోవాలని, బీజేపీ అయితే ఈ సీటు పర్వాలేదు కానీ లాస్ట్ టైం మనం జిహెచ్ఎంసీలో బాగా విజయాలు సాధించాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నవి చాలా ప్రధానమైన పాత్ర. తర్వాత ఎందుకంటే 2 సంవత్సరాల టైం అయిపోయింది, ఇప్పటికే 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మరి లాస్ట్ 1 సంవత్సరం టోటల్ గా ఎలక్షనీరింగ్ లోనే వెళ్తుంది. సో ఈ ఎలక్షన్ అన్నది ఎట్ ది మిడిల్ ఉంది కాబట్టి ఇది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ క్రూషియల్ ఎలక్షన్స్ అని మనం అనుకోవాలి ఫర్ ఆల్ పార్టీస్. సార్, రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరంగా పూర్తిగా రాటు తేలినట్టు ఏమన్నా అనిపిస్తున్నదండి? ఆయన తీసుకుంటే నిర్ణయాలు కానీ, ఆయన చేస్తున్న ప్రచారాలు కానీ, వేస్తున్న స్టెప్స్ కానీ. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యం, ఓ పక్క ఎంఐఎంని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని కామప్ చేశారు. సో ఈ అడుగులు ఏమనిపిస్తున్నాయి సార్? అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారే ఇలాంటి దురంధరుడు, ఇలాంటి స్టెప్స్ చేస్తాడు, దేనికన్నా ఆయన అనుభవజ్ఞుడు అన్నాడు. యువతుడు అయిన రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన స్టెప్స్ సక్సెస్ సాధించి ముందుకు వెళుతున్న నేపథ్యం ఫ్యూచర్ ఎలా ఉంటే అవకాశం ఉంటుంది పార్టీల మధ్య? ఎందుకంటే ఆయన కూడా కేవలం 5 సంవత్సరాలు కాదు, ఆయన అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న దీంతో వచ్చిన వారు ఆ వ్యక్తి. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే కొత్త యోచనలు, కొత్త పథకాలు, కొత్త టాక్టిక్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. తర్వాత ఏంటంటే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి కూడా పాలనా అనుభవం, ఆ తర్వాత అఫ్ కోర్స్ పబ్లిక్ పల్స్, తర్వాత ఏ విధమైన స్ట్రాటజీ వేయాలి అన్నది ఒకటి, ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా ఆయనకు మంచి మద్దతు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఏఐసిసి నుంచి కానీ దాని గురించి కానీ.
సో వీటన్నిటిని నిలబెట్టుకోవడానికి ఆయన ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే మనిషి. ఆ తర్వాత ఇటువంటి నిర్ణయాల వల్ల ఆయన పావులు చక్కగా కదుపుతున్నారని మనం అనుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎలక్షన్ లో మనం చూడవచ్చు. సార్ బీఆర్ఎస్ విషయానికి వస్తే ముందుగా నేను ఇంత ముందు ప్రస్తావించినట్లుగా పూర్తి బాధ్యతలు కేటీఆర్ గారికే అప్పచెప్పిన నేపథ్యం. గతంలో కూడా సిటీకి సంబంధించి పూర్తి బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. సరే అప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అయింది. కేటీఆర్ గారు ఒకవేళ 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు, ఆయన్ని సీఎం చేయబోతున్నారు. ఇంకా కేసీఆర్ గారు వేరే పార్టీ కార్యక్రమాలను లేకపోతే వేరే రకంగా ఆయన ఆలోచించే అవకాశం ఉంది అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటమి కేటీఆర్ గారికి అప్పచెప్పిన సెంటిమెంట్ పండే ఇలాంటి నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఈ ఫెయిల్యూర్ ఫ్యూచర్లో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బందిగా కానీ ఆటంకంగా కానీ మారే అవకాశం ఉందా? ఇబ్బందిగా అంటే ఇది మళ్ళా ఒకసారి ఆలోచించాల్సిన అంశం. సో మనం ఖచ్చితంగా వస్తుంది అనుకున్న సీట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత మధ్యలో కవిత గారు కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్ గా ఈ విజయాన్ని ఒకసారి హోంవర్క్ గట్టిగా చేయాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచే మనకు విజయం ఖచ్చితం అన్న ధీమాతో కాకుండా మనం హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనం మన ఫలితాలు చూపించలేము అన్న ఒక సందేశం ఆ పార్టీకి వెళ్ళింది. కాబట్టి వారు ఖచ్చితంగా వర్కౌట్ గట్టిగా చేస్తారు. ఇప్పటి నుంచే మళ్ళా వాళ్ళ బల సమీకరణలు, ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు, వాళ్ళ వ్యూహ రచన కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త పంథాలో తీసుకువెళ్ళే అవకాశం ఉంది మనకు బీఆర్ఎస్ నుంచి అని మనం అనుకోవచ్చు. సార్ టీఆర్ఎస్ ఏ రకంగా పుట్టిందో, ఏ రకంగా అది ఎదిగిందో, ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయాలి, భారత రాష్ట్ర సమితి చేయాలి, మహారాష్ట్రలో పెట్టాలి, లేకపోతే ఏపీలో పెట్టాలి, దేశమంతా కూడా బీఆర్ఎస్ హవా అదే టీఆర్ఎస్ హవా చూపించాలి అని ఆయన అనుకున్న వేసిన అడుగు హ్యాట్రిక్కి చేరుకోలేక ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అసలు కాంగ్రెస్ సీన్లోనే లేదు, అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పి తీసి పారేసిన కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. భవిష్యత్ ఏంటి బీఆర్ఎస్ది? బీఆర్ఎస్ ఏం లేదు, పార్టీగా వారు మహారాష్ట్రలో పెద్ద పెట్టున పార్టీని బలోపేతం చేయడానికి చాలా విస్తృతంగా ఆయన వెళ్ళారు. నాందేడ్లో మీటింగ్ తీసుకున్నారు, ఔరంగాబాద్ లో మీటింగ్స్ వెళ్ళారు. ఆ తర్వాత అనేక మంది అక్కడ ప్రస్థాపిత లీడర్స్ ని కూడా ఈ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ అన్న దానిలో ఆ తర్వాత ఈ మూడవసారి ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి ఉంటే బీఆర్ఎస్ అన్నది మిగతా రాష్ట్రాలకు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు. అవును. కానీ ఇక్కడ వారు ఓటమి చెందడం వల్ల ఆ బీఆర్ఎస్ వేగం అన్నది తగ్గి మళ్ళా తెలంగాణలోనే మనం కన్సాలిడేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళుతున్నట్టుగా అనిపించింది. సో ఆ విధంగా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కన్నా ఇంతకు ముందున్న టీఆర్ఎస్ మీరు అన్నట్టు ముఖ్యంగా తెలంగాణలోనే ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మన సొంత ఇంటిలో మనం బలం నిరూపించుకున్న తర్వాత మనం మిగతా ప్రాంతాలకు వెళితే బాగుంటుంది అన్నది ఒకటి సర్వసాధారణంగా మనం అనుకుంటున్న విషయం. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2028లో రాబోయే ఎలక్షన్లు బీఆర్ఎస్ మళ్ళా దాని వ్యాప్తి కావచ్చు. దానికి ప్రధానంగా 2028 యొక్క రిజల్ట్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు దానికి ముందుగా ప్రీకర్సర్ కానీ ఇది మన జిహెచ్ఎంసీ అన్నది మనం అనుకోవచ్చు. కాబట్టి దీని మీద విశేషమైన కసరత్తు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని నా అంచనా. సార్ విశేషమైన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది కూడా వచ్చే ఎన్నికలకి. అది చెయ్యాలి అంటే కేటీఆర్ గారి స్ట్రెంత్ సరిపోతుందా? కేసీఆర్ గారు రంగంలోకి దిగాలి. ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, అందువల్లే ఈ పరిస్థితి వస్తుంది. ఆయన యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎలా ఉంటుందంటే, జనరల్ గా టాప్ మోస్ట్ లీడర్ ఆయన యాక్టివ్ గా రావాల్సిన స్ట్రాటజీలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అంటే నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు అమలు చేయడానికి యంగ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లే అవకాశం. కాబట్టి ఆయన యొక్క విశేషమైన అనుభవంతో ఆయన స్ట్రాటజీలు డిసైడ్ చేసే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన ప్రత్యక్షమైన రంగంలో ఆయన ఖచ్చితంగా దిగుతారు. మరి ఈ స్థానిక సంస్థలు లేకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వారు ఎంతవరకు డైరెక్ట్ గా వస్తారన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆల్వేస్ సీనియర్ లీడర్స్ జూనియర్ లీడర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. సో ఆ దిశగా
ఈ లీడర్స్ యొక్క మనోబలం కానీ మనోధైర్యం కానీ వారు పెంచాల్సిన బాధ్యత సీనియర్ లీడర్షిప్ మీద ఉంటుంది. సో ఆ విధంగా వారి భూమిక అన్నది ఆ విధంగా మనం చూడవచ్చు. స్ట్రాటజీలు డిసైడ్ చేయడంలో వారు చాలా నిష్ణాతులు. సో ఆ విధంగా ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్. సో ఆ స్ట్రాటజీల ప్రకారం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. ఈ ఈ విజయం అనే ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా వేరే ప్రాంతంలో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది, అధికారం